ఇక హైడ్రా కూల్చివేతలు అమెరికాలోని తెలంగాణ బిడ్డలను కూడా వణికిస్తున్నాయి. పై సొంత పార్టీ నేతల నుంచే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అమెరికాలో ఉంటున్న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మహిళా నేత జ్యోతిరెడ్డి ఇంటిని హైడ్రా బుల్డోజర్లు నేలమట్టం చేశాయి. అన్యాయంగా తమ ఇంటిని కూల్చారని బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదెక్కడి అన్యాయమని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇక హైదరాబాద్ గుళ్లపోచంపల్లిలోని తమ ఇంటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని వాపోయారు. ఇక వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులు బుల్డోజర్ల భీకర శబ్దాలను, ఇంట్ల కూల్చివేతలను చూసి భయపడి ఆసుపత్రి పాలయ్యారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా అరాచకాలను అమెరికాలోని తెలంగాణ బిడ్డలు, అందులోనూ సొంత పార్టీ వారే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విధ్వంస పాలకుడికి కనిపించడం లేదు. ఇల్లైన తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి అన్నయ్యకి నమస్కారం. అండ్ మరియు తెలంగాణ ప్రజలకందరికీ నేను నమస్కారం చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు హెల్ప్ చేయాలని. నాది బ్యాక్ హోమ్ గ్రామం వచ్చి గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి. ఐటమ్స్ ఉంటే వాటిని మొత్తం డిస్మాంటిల్ చేసేసారు.